వింజమూరు మండలంలోని అందరి తెలుగుదేశం నేతల సహకారంతో నెల్లూరులో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల తెలుగుదేశం కన్వీనర్ గూడా నర్సారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎస్వీ కన్వెన్షన్ హాల్ నందు మండల, పట్టణ కమిటీ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో మహానాడును మొట్టమొదటగా నిర్వహిస్తున్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు మహానాడుకు హాజరయ్యే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, మండల స్థాయి నేతలు, గ్రామస్థాయి నేతలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, పట్టణ అధ్యక్షులు గురజాల గోపి, పట్టణ కన్వీనర్ ఎంఎస్ నాయుడు, సొసైటీ డైరెక్టర్ నాగిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు, వై శ్రీనివాసులు నాయుడు, షేక్ రఫీ, జి హజరతయ్య, గువ్వల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వింజమూరు మండల పార్టీ సమావేశం మన ఎస్వీ కళ్యాణ మండపం నందు జరుగుతున్నది. ఈ మండల సమావేశం ముఖ్య ఉద్దేశం మాకు రేపు 27, 28, 29 తేదీలో జరిగే మహానాడు కార్యక్రమం గురించి మేము వింజమూరు మండల నాయకులందరమే కలిసి మాట్లాడుకోవడం జరిగింది. రేపు ఈ మహానాడు కార్యక్రమాన్ని అందరం కలిసి మన మండలం తరపున విజయవంతం చేద్దామని చెప్పారని మండల కమిటీ తీర్మానించబడింది. పోతే వింజమూరు మండలంలో కొన్ని డ్రైనేజీ సమస్యలు కానీ, తర్వాత సిమెంట్ రోడ్లు సమస్యల మీద, మండలంలో కొన్ని భూ సమస్యల మీద, వీటి మీద ఈ మండల కమిటీ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ మండల సమావేశానికి వచ్చిన మా వింజమూరు మండల నాయకులు, మా గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, కో కన్వీనర్ మంచా శ్రీనివాసనాయుడు గారు కానీ, మన గువ్వల కృష్ణారెడ్డి గారు కానీ, మన మండల ఉప సర్పంచ్ మన ఆనంగి రమణయ్య గారు కానీ, మన సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు గారు కానీ, మేమందరము ఒకరికి చెప్పలేదని చెప్పి అనుకోకుండా మేమంతా ముఖ్య నాయకులందరం ఏడా సమావేశం జరుపుకున్నాము. ఈ సమావేశం తీర్మానాలు మేము రేపు రోడ్లు కానీ, కాలువలకు డ్రైనేజీలు కానీ అన్నీ కూడా మా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారని మేము జిల్లా పార్టీకి ఈ కమిటీ సమావేశం జిల్లా పార్టీకి పంపడం జరుగుతుంది. ఈరోజు ఎస్వీ కళ్యాణ మండపంలో వింజమూరు తెలుగుదేశం పార్టీ మండల సమావేశము, వింజమూరు టౌన్ సమావేశము రెండుగా జరిగినాయి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఈ నెలలోనే 27, 28, 29 తారీఖుల్లో నెల్లూరులో మహానాడు జరుగుతుంది. పార్టీ పుట్టిన తర్వాత నెల్లూరు జిల్లాలో జరిగే మొదటి మహానాడు ఇది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడానికి కావాల్సిన విషయాలను మాట్లాడుకోవడానికి మేమందరం ఇక్కడ చేరాము మండల సమావేశంలో. అంతేకాకుండా ఈ మధ్య కొంత భూ సమస్యలు, కొన్ని డ్రైనేజ్ సమస్యలు, మా మండల ప్రెసిడెంట్ చెప్పినట్టు కొన్ని సమస్యలు కూడా వింజమూరులో ఇంకా ఉన్నాయి. అవన్నీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనకు ఎక్కడైతే అవసరమో, ఆ డ్రైనేజీలో ఎక్కడైతే అవసరమో దానికి తగిన నిధులను బట్టి వాటిని పరిష్కరించుకోవడానికి కూడా ఈ సమావేశం తీర్మానం జరిగింది. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, నెల్లూరు జిల్లా వాసులుగా వింజమూరు మండల ప్రజలకి రేపు జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని మనందరం ఒక పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉందని దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఈ మహానాడు కార్యక్రమానికి మా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో మేమందరం పూర్తి స్థాయిలో సమాయత్తమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఎమ్మెల్యే గారి సుముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జాతర మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి, భక్తుల కోరికలు తీరుస్తూ మా పాలిట కల్పతరువై మా గ్రామ దేవత శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి 25 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి సాదరంగా సుస్వాగతం పలుకుతూ మే 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ
రాగాల శివకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు, ముత్తుకూరు మండలం మరియు కృష్ణపట్నం గ్రామస్తులు.